హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివెంటర్ 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఈ ఛానల్ త్రోగా ముందుకెళ్ళగలుగుతాను. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను పెడుతుంది వీడియోలు మీకోసం కాబట్టి ఎలాంటి టాపిక్ కావాలనేది ఒకటి చెప్పండి. ఇంకొకటి, వీడియో అప్లోడ్ చేయాలంటే ఏ సమయంలో అప్లోడ్ చేయాలో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. మీరందరు చూసే టైమింగ్, ఈ టైంలో మేము చూస్తాము అంటే కనుక ఆ టైమింగ్ అనేది ఒక 2-3 టైమింగ్స్ మెన్షన్ చేయండి. ఎక్కువ సెలెక్ట్ అయిన టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో నేను వీడియోని అప్లోడ్ చేస్తానండి. సో ఈరోజు ఏంటి అంటే, మీ పర్సన్తో నా ఇంటర్వ్యూ. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏంటి, ఎందుకు దూరం పెడుతున్నారు, నో కాంటాక్ట్ ఒకవేళ ఉన్నా, నో కమ్యూనికేషన్లో ఉన్నా, లెస్ కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ పర్సన్ నేను ఒక రిటర్న్ తలుచుకోండి. ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ద ఫూల్. హెరోపిన్. ఓకే, ఇక్కడ నాకు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ సిచ్యువేషన్స్ చెప్తానండి. కొంతమంది విషయంలో ఆల్రెడీ మీ పర్సన్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అండి. ఇక్కడ మీరు ఒకవేళ కొంతమంది మ్యారీడ్ పర్సన్ ఇష్టపడుతున్నారు అంటే కనుక వాళ్ళు సొసైటీలో ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు సొసైటీ కాన్షియన్స్ ఉన్నవాళ్ళు, సొసైటీలో ఒక చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. కాకపోతే కొంతమంది ఏంటి అంటే, ఏది ఏమైనా సరే రిస్క్ తీసుకొని రిలేషన్ త్రోగా ముందుకెళ్దాము అని అనుకుంటున్నారు. కొంతమంది విషయంలో మీ గురించి కొంతమంది బ్యాడ్గా చెప్పినా మీ పర్సన్ వినిపించుకునే స్థితిలో లేరు. ఏదేమైనా మీ దగ్గరికి రావాల్సిందే, మిమ్మల్ని కలవవలసిందే, మీ గురించి యాక్షన్ తీసుకోవాల్సిందే అన్న దాంట్లో ఉన్నారు. ఒకవేళ ఇది మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే కనుక, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే కనుక, మీ పర్సన్ ఏంటి అంటే లవ్ కమ్ అరేంజ్గా సెట్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరు ప్రేమించుకున్న, మీరు ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకున్నారు, కానీ పెద్దల సమక్షంలో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. ఒకవేళ హస్బెండ్ వైఫ్ విషయంలో ఏదైనా ఇష్యూస్ ఉండి దూరంగా ఉంటే కనుక, మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఏ విధంగా అనుకుంటున్నారంటే, పెద్దలు, కుల పెద్దలు అలా ఉంటారు కదా, సో ఆ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ సాల్వ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని కలిసి ఉందాము అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీరైతే వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు కదండి. సో ప్రజెంట్ మరి మా వ్యూయర్ గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు చెప్పారు కదా. సో మీరు మా పర్సన్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూయర్ గురించి మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఏమనుకుంటున్నారు అసలు. ద ఎంపరర్. ఓకే, 4 of Swords. సో కొంతమంది విషయంలో చాలా కొన్ని గొడవలు జరిగాయి. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, గొడవ పెట్టడం కానీ, తన సిచ్యువేషన్ వల్ల కానీ, సో వాళ్ళైతే డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. మళ్ళీ ఇందులో ఒక యాక్షన్ కనుక తీసుకుంటే కనుక మళ్ళీ ఈ రిలేషన్ ఎక్కడ దాకా వెళ్తుందో అని చెప్పేసి అయితే వాళ్ళైతే మీన్స్ అంటే, ఇప్పుడు కొద్దిగా గొడవలతో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకా గొడవ పెద్దదవుతుందేమో అన్న దాంట్లో వాళ్ళు ఇప్పటివరకు అయితే రాలేదు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అంటే కనుక, మీకు ఒక ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంది. అంటే మీరు రూల్స్ రెగ్యులేషన్ పాటించేవాళ్ళు, మీరు ఎప్పుడైనా రూల్స్ ప్రకారం వెళ్ళాలి అన్న దాంట్లో చూసేవాళ్ళంట మీరు. కొంతమంది అయితే ఈగో యాటిట్యూడ్ మీకు ఎక్కువ. సో మీరు చెప్పిన మాటనే మీ పర్సన్ వినాలి అన్న దాంట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎంతసేపు మీరు చెప్పిన మాటనే నేను ఎందుకు వినాలి. సో తన అభిప్రాయం అయితే ఆ విధంగా ఉందండి. సో మీరు చెప్పే మాటలు కానీ, కొన్ని మీరు ఏదైతే షరతులు పెడతారో, సో అవన్నీ వాళ్ళకు కొద్దిగా నచ్చట్లేదంట. సరే అండి, మీరు నిజంగా మరి చెప్పారు మా వ్యూయర్కి ఈగో యాటిట్యూడ్ అని చెప్పేసి. సో మీరైతే చెప్పారు, మరి మా వ్యూయర్ గురించి మీ అభిప్రాయం అయితే చెప్పారు కదా, మరి తనని మీరు ఏమైనా ప్రేమిస్తున్నారా. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ని మీరు ప్రేమిస్తున్నారా. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్.
ఎయిట్ ఆఫ్ కప్స్, ఓకే, ఫైవ్ ఆఫ్ సోర్స్, ద వరల్డ్. ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ చేంజ్ ఉందండి. మీ మధ్య జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో ఏంటి అంటే ఇక్కడ చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది నాకు. మీరు వాళ్ళనైనా చేస్తుంటారు, వాళ్ళు మిమ్మల్నైనా చేస్తుంటారు. కొంతమంది విషయంలో ఒక చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది. ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, సో మీ లైఫ్లో ఎవరన్నా వచ్చారా ఇంకా, సో నేను ఇలా మోసం చేశాక కూడా మీరు ఎలా ఉంటే పరిస్థితిలో ఉన్నారనేది వాళ్ళైతే ప్రజెంట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటంటే ఈ పెయిన్ నుండి కూడా వాళ్ళు బయటపడడానికి హీల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి వాళ్ళైతే హీల్ అవుతున్నారండి. వాళ్ళైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే మీరు వాళ్ళకు ప్రపంచంలో చూస్తున్నారు. సో మీరే అన్ని వాళ్ళకి, ఇంకా ఏదైనా సరే ఇప్పుడు అంటారు కదా అమ్మ నాన్న అంతా అన్ని విధాలుగా మీరే అని, ఆ విధంగా ఒక రిలేషన్ అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు చూపించిన కేర్ కానీ లవ్ కానీ ఏదైతే ఉందో సో వాళ్ళు మిస్ అవుతున్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో నాకు మా వ్యూయర్ గురించి మీ ఖచ్చితమైన అభిప్రాయం చెప్పండి. మా వ్యూయర్ గురించి అసలు మీ మనసులో ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, ఓకే. వాళ్ళైతే ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి. తన సిచ్యువేషన్ కూడా బాగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని వదులుకున్నందుకు వాళ్ళు చేసిన మోసం ఏదైతే ఉందో వాళ్ళకి పదే పదే గుర్తొస్తుంది. సో వాళ్ళు ఏంటంటే మనిషి అయితే ఉన్నారు కానీ మనసు అనేది అది ఏమంటారు స్పాయిల్ అయిపోయింది. వాళ్ళది కూడా ఏడుస్తున్నారు. దానివల్ల వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ రిలేషన్ గురించి వాళ్ళు ఒక యాక్షన్ అయితే సరిగ్గా తీసుకోలేకపోయారు. కానీ ఇక మీదట దీని గురించి యాక్షన్ తీసుకోవాలి, దీనిలో న్యూ బిగినింగ్ ఒక చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి, ప్యాషనేట్ న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే కనుక మీ మీద అట్రాక్షన్ చాలా ఉంది. ఒక ఏమంటారు అట్రాక్షన్తోని మీతో ఒక రొమాంటిక్ లైఫ్ కోరుకుంటున్నారు వాళ్ళు కొంతమంది, చాలామంది ఇక్కడ. సరే మరి మీరైతే మా వ్యూయర్ గురించి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ గురించి మీరు యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ద మూన్, ఓకే, 9 ఆఫ్ సోర్స్, ఓకే, 3 ఆఫ్ కప్స్. ప్రజెంట్ ఏంటే కొంతమందికి వాళ్ళ మదర్ హెల్త్ ఇష్యూస్ ఉందండి. ఇంకొకటి కొంతమంది ఏంటి అంటే కనుక వాళ్ళ మదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి చెడుగా చెప్తున్నారు మీ పర్సన్కి. సో మళ్ళీ తన దగ్గరికి వెళ్ళకండి, వెళ్ళకు, వాళ్ళతో ఉండడం అవసరం లేదు, ఇంకా వాళ్ళు మంచిగా అంటే వాళ్ళు అంటే మీరు మంచి వాళ్ళు కాదని, మీ దగ్గరికి రావద్దని మీ గురించి బ్యాడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి వెయిట్ చేస్తున్నారు, మీ నుండి కాల్ ఆర్ మెసేజ్ వెయిట్ చేస్తున్నారండి. ఒక కాల్ కానీ మెసేజ్ కానీ మీరు ఎందుకు చేయట్లేదు? తను రావాలి అంటే కనుక తను చేసిన తప్పుకు రాలేకపోతున్నారు. అందుకనే మీ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి కాల్ ఆర్ మెసేజ్ కావాలని. కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ అయి ఉంటుంది. మీతో మున్పట్లాగానే కలిసి ఒక టీం వర్క్ చేయాలి అనుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే బిజినెస్ త్రోగా కలిసిన మీ పర్సన్ మిమ్మల్ని ఒక జాబ్ త్రోగా కలిసిన మీతో ఒక టీం వర్క్ అయితే మళ్ళీ చేయాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరికి తెలిసిన కామన్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటుంటే కనుక వాళ్ళని అడిగి మీ గురించి తెలుసుకుంటున్నారు. సో మీరైతే ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చెప్పారు కదా సార్. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారా మరి? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్. నాకు క్లారిటీ రావట్లేదు, మళ్ళీ అడుగుతున్నాను. మీరు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా? ఓకే, నైట్ ఆఫ్ కప్స్. తనకేంటి అంటే మీరు కాక తన లైఫ్లో వేరే ఆప్షన్ కూడా కనబడుతుంది. లేదు అంటే కనుక
వాళ్ళకు వేరే వేరే కోరికలు అంటారు కదండి. నాకు కొన్ని డ్రీమ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి, వాటిని విష్ఫుల్మెంట్ చేసుకోవాలి. సో లేదు అంటే కనుక ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, మేబీ మీతో పాటు వేరే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు తన లైఫ్లో. సో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్న దాంట్లో కూడా ఉంది. కానీ వాళ్ళు లాస్ట్కి మీ దగ్గరకు వచ్చి ఒక యాక్షన్ అయితే తీసుకొని మీ లవ్ని తన లవ్ని మీకు చెప్పాలి అని అనుకుంటున్నారండి. సో మరి మీరు వస్తారంటున్నారు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు గొడవ లేకుండా మా వ్యూయర్ని హ్యాపీగా ఉంచుతారా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ని మీరు హ్యాపీగా ఉంచుతారా? 5 of cups, ఓకే. 7 of swords, 4 of wands, 2 of pentacles. నాకు క్లారిఫికేషన్ వచ్చే వరకు తీస్తా. ఓకే, ఈస్ ఆఫ్. మీ పర్సనల్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ కనబడుతున్నాయండి. అది మీరు వాళ్ళ ఫ్యామిలీ, మీరు జాబ్, మీరు వాళ్ళ సొసైటీ కావచ్చు, మీరు లేదంటే ఫ్రెండ్స్, లేదా అదర్ రొమాంటిక్ పర్సన్ కూడా అయ్యి ఉంటుంది. తన లైఫ్లో అయితే 2 సిచ్యువేషన్స్ అయితే నాకు కనబడుతున్నాయి 100%. వాళ్ళైతే ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఆ ఆప్షన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పదే పదే మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చీటింగ్ చేశారో, తన లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు. సో ఫ్లర్టింగ్ నేచర్ కొద్దిగా మీ పర్సన్లో కనబడుతుంది. సో దానివల్ల కూడా మీకు తెలిసి ఉంటుంది తను మీతో కాకుండా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారు అని. సో దానివల్ల కూడా చాలా మందికి గొడవ జరిగి ఉంటుంది. వాళ్ళైతే మీ దగ్గర కొన్ని సీక్రెట్స్ కూడా దాచిపెట్టారు, హైడ్ చేసి పెట్టారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. కొంతమందికి మనీకి సంబంధించిన ఇష్యూస్ కూడా మీ పర్సన్కి చాలా కనబడుతున్నాయి. వాళ్ళకి మనీకి సంబంధించిన, ఇక్కడ చూడండి, మనీకి సంబంధించి వాళ్ళు ఏదో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. కానీ త్వరలో ఇవన్నీ ఏమంటారు, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళైతే మీ లైఫ్లో ఒక న్యూ ఎంట్రీ కాబోతున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మీతో మనీ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీతో ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.